చూసుకుంటే వరంగల్లో అనేది మనందరికీ తెలుసు. అక్కడ కూడా ఎక్కువగా ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కువగా ఉంటారు. అక్కడ కూడా మూడు పార్టీలు కూడా పోటీ పడుతున్న పరిస్థితి. అయితే కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉన్నట్టుగా కూడా మనకు వస్తున్న సమాచారం ఉంది. ఇక సంస్థాగతంగా ఈ 7 రోజుల్లో రోజు రాజకీయాలు అంటే మనకి తెలుసు, రోజు రోజుకి మారిపోతూ ఉంటాయి. ఈ రోజు ఏ విధంగా ఉందో తర్వాత రోజు ఏ విధంగా ఉంటుందో మారిపోతూ ఉంటుంది రాజకీయాల్లో. అదేవిధంగా ఈ మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పుడు ఏమన్నా సెకండ్ ప్లేస్లో బీజేపీ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా తేడా ఏమైనా వచ్చిందా? సెకండ్ ప్లేస్కి ఎవరు పోటీ పడుతున్నారు? మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వామి చూస్తున్నాం కదా. మండు టెండలో నాయకులు కూడా పడరాని పాటలు పడుతున్నారు. 5 సంవత్సరాలకు వచ్చే ఎలక్షన్ల కోసం మరి నాయకులు అందరూ కూడా బాగా కష్టపడుతున్నట్టయితే మనకైతే తెలుస్తుంది. వారి కష్టానికి తగ్గ ఫలితం మరి ఏ విధంగా ఉంటుందో మరి అదంతా కూడా ఓటర్ల యొక్క చేతిలో ఉందంటలో ఎటువంటి సందేహం లేదు. మరి వరంగల్ నుంచి ఏ విధంగా ఉందో పరిస్థితిని చూద్దాం. వరంగల్లో ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, వరంగల్ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది? ఏ పార్టీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? 2వ ప్లేస్లో 3వ ప్లేస్లో ఏ పార్టీలు ఉండబోతున్నాయి? లక్ష్మీనాథ్, ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికి ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అయితే ప్రచారం అయితే దూకుడు పెంచారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంకా 5 రోజులలో కూడా ప్రచారం అయితే ముగిసిన నేపథ్యంలోని కూడా ప్రధాన పార్టీల అభ్యర్థులు అయితే దూకుడు నేపథ్యం అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తానికి చూసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా 2 పార్లమెంటు స్థానాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఒకటి మహబూబాబాద్ పార్లమెంట్, అక్కడ ఎస్టీ రిజర్వేషన్ గా ఉంది. ప్రస్తుతానికైతే అక్కడ ప్రధాన పార్టీల అభ్యర్థులు మాత్రం కాంగ్రెస్ నుంచి పోరిక బలరాం నాయక్ కావచ్చు, అటు బీఆర్ఎస్ నుంచి కూడా మాజీ ఎంపీ కవిత కావచ్చు, అదే విధంగా కూడా బీజేపీ నుంచి కూడా ఇప్పటికే సీతారాం నాయక్ కూడా బరిలో ఉన్నట్టు కూడా ప్రచారం చేసుకున్న నేపథ్యం అయితే ఉందని చెప్పి ప్రస్తుతానికైతే అక్కడ మహబూబాద్ పార్లమెంట్ లో కూడా ఇప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి అయితే పోరిక బలతే దూకుడు పెంచారని చెప్పుకోవచ్చు. ఇటు పక్క మంత్రి ములుగు నుంచి అయితే సీతక్క, మరొక కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అదే విధంగా కూడా తుమ్మల నాగేశ్వరరావు కూడా అక్కడ మొత్తానికైతే ఆహ్నేషాలు కష్టపడి కూడా రాహుల్ గాంధీని ప్రధాని చేయడానికి లక్ష్యంగా కూడా అంటే పోరిక బలరాం నాయకును గెలిపించుకోవాలి, అస్సాం పార్లమెంట్ పంపించాలని చెప్పి నేపథ్యంలో కూడా ఇప్పటికే ప్రధాన పార్టీలు అయితే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అయితే కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఉంది. ప్రస్తుతానికైతే అక్కడ కాంగ్రెస్ అయితే పెంచిన నేపథ్యంలో కాంగ్రెస్ అమలులో కూడా కాంగ్రెస్ హస్తం నడుస్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది. బీజేపీ అదే విధంగా కూడా 3rd ప్లేస్ బీఆర్ఎస్ ఉండొచ్చు అనే ఆ కోణంలో ప్రచారం జోరుగా జరుగుతున్న నేపథ్యం అవుతుంది. అదే విధంగా చూసుకుంటే ఇటు వరంగల్ పార్లమెంటు నియోజకవర్గంలో కూడా ప్రస్తుతానికి అయితే ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ అయితే ఇప్పటికే కడియం కావ్య కూడా ఇక్కడ మొత్తానికైతే ఇక్కడ దూకుడు పెంచిన నేపథ్యం అయితే ఉంది. అదే విధంగా మాజీ ఎమ్మెల్యే బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిగా కొనసాగుతున్నాడు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బీఆర్ఎస్ నుంచి మాత్రము ఇప్పటికే సుధీర్ బాబు కూడా ఇవాళ ఇప్పటికే ప్రచారం చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. అదే విధంగా చూసుకుంటే ఇక్కడ కొద్దిగా అంటే గ్రేటర్ వరంగల్ ను ఆనుకొని ఉన్న వరంగల్ లో కూడా కొంచెం బీజేపీ కూడా కొంచెం హవా నడుస్తున్న నేపథ్యం ఉంది. అదే విధంగా చూసుకుంటే ఇక్కడ కాంగ్రెస్ పూర్తి స్థాయిలో కూడా నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ కు సంబంధించిన వారు ఇవ్వడంతో పాటు కూడా అదే విధంగా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం కావ్య కూడా స్టేషన్ గన్ ఎంపీ ఎమ్మెల్యే కడియం శ్రీహర బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు రావడంతో కూడా కొంచెం పుంజుకున్న అవకాశాలు అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. హోరాహోరీగా కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కాంగ్రెస్ మొదటి స్థానంలో ఉంటుంది. సెకండ్ లీడ్ లో మాత్రము బీజేపీ ఉంటుందని చెప్పుకోవచ్చు. 3rd లీడ్ లో కూడా బీఆర్ఎస్ ఉంటున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. అదే విధంగా చూసుకుంటే ఇక్కడ 2 పార్లమెంట్ స్థానాల్లో కూడా హస్తం గుర్తు ఉమ్మడి వరంగల్ జిల్లాలో
చెప్తున్న నేపథ్యానికైతే నియోజకవర్గం కూడా ఆ ఒక అస్తంగా నడుస్తున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే రేపు రేవంత్ రెడ్డి తొలి రెడ్డి అయితే ఇక్కడ ముఖ్య నేతలు అయితే రానున్న నేపథ్యం అయితే ఉంది. కారణం మీటింగ్ లో కూడా గెలిపే లక్ష్యంగా అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన క్యాండిడేట్లను కావచ్చు, అభ్యర్థులను గెలిపించుకొని కూడా ఆ పార్లమెంట్ పంపించాలి, అదే విధంగా రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రేటర్ హైదరాబాద్ తర్వాత వరంగల్ జిల్లాలో కూడా ఎక్కువ మాత్రము సీఎం రేవంత్ రెడ్డి నేపథ్యం అయితే ఉంది. ఎందుకంటే ఆ అభ్యర్థులను కూడా సుడిగాలి పర్యటనలో భాగంగా కూడా రేపు రేవంత్ రెడ్డి కూడా రానున్న నేపథ్యం అయితే ఉంది. ప్రస్తుతానికైతే కాంగ్రెస్ అభ్యర్థులను అట్లీస్ట్ లో కూడా అంటే గెలిపించుకొని తీరాలని చెప్పి కూడా ఒక లక్ష్యంతో కూడా ముందుకు సాగుతున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. పండు టెండలో కూడా ఇప్పటికీ 46 డిగ్రీల సెల్సియస్ ఉన్న ఎండలు సైతం కూడా లెక్క చేయకుండా కూడా లీడర్లు అయితే మొత్తానికైతే క్యాడర్ పెట్టేసుకొని కూడా ఆ అభ్యర్థులను గెలిపే లక్ష్యంగా కూడా తిరుగుతున్న నేపథ్యం అయితే ఉంది. ప్రచారం అయితే జోరుగా మాత్రం ఎవరికి వారే ఏమన్నా కూడా ఆ ప్రధాన పార్టీలు అయితే చేస్తున్న ప్రచారం అయితే జోరందుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ కాలం దగ్గర పడటంతో కూడా అంటే ప్రచారం ఇంకా 5 డేస్ అంటే 5 డేస్ ఉండటంతో కూడా ప్రచారం అయితే ఇప్పటికీ జోరుగా సాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఆ 2 నియోజకవర్గాలలో అంటే ఇటు మహబూబాబాద్ ఇటు వరంగల్ పార్లమెంట్ లో కూడా కాంగ్రెస్ పార్టీ అయితే ఖచ్చితంగా కూడా గెలిపే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు. లక్ష్మణ్ తో పాటు సెకండ్ ప్లేస్ లో ఉండే అవకాశం బీజేపీకే ఉందంటారా ఖచ్చితంగా? రైట్ లక్ష్మణ్, సెకండ్ ప్లేస్ లో బీజేపీ ఉండే అవకాశాలు అయితే ఎక్కువ కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మాత్రము గ్రేటర్ వరంగల్ లో ఆనుకొని కూడా అంటే అక్కడ కొన్ని కార్పొరేటర్లు కూడా బీజేపీ స్థానాలు గెలుపొందిన ప్రస్థానం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సెకండ్ లీడ్ లో కూడా బీజేపీ ఉంది కాబట్టి అట్లా మొత్తానికైతే రాజకీయ విశ్లేషకులు అయితే మాత్రము సెకండ్ లీడ్ లో మన బీజేపీ ఉందనే అవకాశాలు అయితే ఎక్కువ ప్రచారం జోరుగా సాగుతుందని చెప్పుకోవచ్చు. లక్ష్మణ్, ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ రోజు కూడా వెనుక ఉన్న క్యాడర్ కూడా ఆ వివిధ పార్టీలు బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ లీడర్లంతా ఖాళీ కావడంతో కూడా కొంచెం బీఆర్ఎస్ అయితే అడుగున పట్టిపోతుందని చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ గెలిపే లక్ష్యంగా ఒకప్పుడు బీఆర్ఎస్ హవా కొనసాగినప్పటికీ కూడా లీడర్లు మాత్రము చేజారిపోవడంతో కూడా అది ఆ బీఆర్ఎస్ అభ్యర్థి అయితే చాలా వెనుకబడిపోతుందని చెప్పుకోవచ్చు. థర్డ్ ప్లేస్ లో కూడా వస్తున్న నేపథ్యం అయితే ఉన్న లక్ష్మణ్. ఓకే, థ్యాంక్ యూ స్వామి.